Geetanjali. Meet Geetanjali. తనే గీతాంజలి. సో మీట్ గీతాంజలి హియర్. గీతాంజలి మాత్రం చాలా క్యూట్ గా ఉంది, అట్ ద సేమ్ టైం స్కేరీగా కూడా ఉంది. షీఈస్ కమింగ్ హోమ్. యా, బికాస్ గీతాంజలి కదా, మా ఇంట్లోనే ఉండాలి. ప్రమోషన్స్ అన్ని పూర్తి చేసుకుని వాటన్నిటికీ వస్తారు, ప్రమోషన్స్ చేస్తారు, ఫైనల్ గా మీ ఇంటికి చేరుకుంటారు. అంతేగా, ఆల్రెడీ రిజర్వ్ చేసేసుకున్నారు. కొన్ని మూవీస్ మనకు కొంచెం క్లోజ్ టు హార్ట్ ఉంటాయి. అందులో ఒక మూవీ గీతాంజలి. అంటే ఎప్పుడు చూసినా నాకు కొంచెం ఒక రిలాక్స్ గా ఉంటుంది. అంటే దో ఇట్ ఇస్ అ హారర్ కామెడీ, బట్ నాకు చూసినప్పుడు నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ మూవీ. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు డూ పార్ట్ 2 ఆఫ్ గీతాంజలి. మళ్ళీ వచ్చింది. గీతాంజలి సినిమాకి నంది అవార్డు కూడా అందుకున్నారు మీరు. అంటే శ్రీను గారు అనుకున్నారు యాక్చువల్లీ క్యారెక్టర్లో నంది అవార్డు అందుకోవాలని, కానీ నిజ జీవితంలో ఈవిడ అందేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది ద్వారా ఎక్కువ నవ్వించిపోతున్నారని మేము అనుకుని రావాలా, ఎక్కువ భయపడతాం అనుకుని రావాలా, దేనికి ప్రిపేర్డ్గా రావాలి చెప్పండి. యాక్చువల్లీ మీరు పార్ట్ 1లో ఏం చూసి ఎంటర్టైన్ అయ్యి దాన్ని అంత పెద్ద హిట్ చేశారో, అండ్ కామెడీ అండ్ మూవీని ట్రీట్ చేసిన విధం అన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఎస్, ఇక్కడైతే మనం గీతాంజలిని చూసాము, గీతాంజలితో పాటు వచ్చిన అంజలి గారిని చూసాము. పోస్టర్ పైన నేను ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్స్ ఇవాళ మనం చూడబోతున్నాము అని చెప్పి, అఫ్ కోర్స్ ఆత్రేయ ఆరుద్ర యాజ్ యూజువల్ ఇందులో ఉన్నారు, కనిపిస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ మా ఈ గీతాంజలి ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. మీ ముందుకు రావడానికి మాట్లాడాలంటే ఈ సినిమా గురించి స్పెషల్ థింగ్ సార్ ఒక మాట చెప్పేస్తాను. నేను ఫీల్ అయింది ఎడిటింగ్లో, నేను ఏదైతే ఫీల్ అయినా అదే విషయం చెప్తాను. లక్కీలా ఈ సినిమాలో సెట్ అయింది ఏంటంటే, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని భయపడితే వాళ్ళు భయపడుతూ ఉంటే మనం నవ్వుతూ ఉంటాం, వాళ్ళు నవ్వుతూ ఉంటే మనం భయపడుతూ ఉంటాం. ఇది ఎందుకు సెట్ అయిందో, ఎలా సెట్ అయిందో తెలియదు, కానీ దీన్ని అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, అంత బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఇది సేమ్ ఎక్స్పీరియన్స్ ఆర్టీఆర్ అందరికీ కూడా వస్తుందని చెప్పి స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. మోస్ట్లీ మన రిలీజ్ డేట్ అయితే ఇంకోసారి అనౌన్స్ చేస్తారు, డేట్ ఏంటనేది. ఒక ఒక వెరీ వెరీ వెరైటీ, ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ఈ సినిమా మీకు ఇవ్వబోతుంది. చాలా షూర్ కాన్ఫిడెంట్ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. మా కోన గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ సార్. ఇప్పుడు టైటిల్ లాంచ్ అప్పుడు మీరు ఏదైతే సౌండ్, ఆ విజువల్ అదేదైతే చూసి ఒక చిన్న ఫీల్ ఏదైతే వచ్చిందో అది త్రూఅవుట్ సినిమా అయితే డెఫినెట్లీ క్యారీ అయింది. అండ్ అంత అద్భుతంగా శివ గారు కూడా తీశారు, అండ్ యాక్టర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కోన సార్, ఇలాంటి ప్రెస్టీజియస్ సిరీస్లో నన్ను పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయిందండి. నా ఫస్ట్ సినిమా గీతాంజలి, ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఇది నా సెకండ్ ఇన్నింగ్స్గా భావిస్తున్నాను. అండ్ కోన గారు ఆల్వేస్ సపోర్టెడ్ మీ, అండ్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ శివ తుల్లపాటి ఈజ్ నౌ డైరెక్టింగ్, సో అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ త్వరలో స్టార్ట్ చేస్తున్నాము, సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అందరంటే వాళ్ళు వచ్చి ఏమన్నా తబలాలు కొట్టడం, ఫ్లూట్లు అవన్నీ వాళ్ళు కూడా వచ్చి నీకు గ్రూప్. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయండి, ఇంక్లూడింగ్ ద థీమ్ సాంగ్, అండ్ మీరు ఇప్పుడు విన్న బిట్ థీమ్ సాంగ్ నుంచి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మ్యూజిక్ అండ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ద మూవీ. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మంత్రాలు చదవకు మామూలుగా. లేదన్నా, ఆ సినిమా లేదు, ఈ సినిమాలో చాలా డీసెంట్గా ఉంటుంది, తెలుసుకోండి మీకు కూడా. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. 10 years బ్యాక్ నేను ఒక కామన్ ఆడియన్గా గీతాంజలి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో నేను యాక్ట్ చేశాను, ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. విరూపాక్షలో నేను చేసిన పర్ఫార్మెన్స్కి మీరు ఇచ్చిన లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడు మర్చిపోలేను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అది ఏ స్టేజ్ దొరికినా సరే చెప్తాను. అలాగే 100 times ఎక్కువ మా గీతాంజలి మళ్ళీ వచ్చిందుకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ గా ఒక పర్సన్ కి థ్యాంక్స్ చెప్పాలి, కోన సార్. మీరు లేని నేను ఇట్లా లేను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. శివ బ్రో అండ్ అంజలి గారితో యాక్ట్ చేయడం నిజంగా హ్యాపీ అండి. లేదు నిజంగా చెప్తున్నాండి. అండ్ సీన్ అన్న మిమ్మల్ని
మీ అందరితో వర్క్ చేయడం నిజంగా నా బ్లెస్సింగ్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శివ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ శివ గారు. పడ్డానండి ప్రేమలో. థ్యాంక్ యూ మీడియా అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ యూ ఆల్ కేమ్ హియర్. మధ్య మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుంటుంది, సో సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బిగిన్ విత్ కోనా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారే పిలిచి నాకు ఇచ్చిన అవకాశం ఇది. సో ఐ విల్ బి ఎవర్ ఇండెటెడ్ టు యూ. సో టు ట్రస్ట్ విత్ దిస్ ఫిలిం, దట్స్ ఎ బిగ్ ఫిలిం. గీతాంజలి గారు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినాక ఒక కొత్త వాడిని పిలిచి మళ్ళీ ఇంత పెద్ద సినిమా మళ్ళీ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో he trusted me. I don't know the belief he had in me. Thank you very much sir, always. It's not a joke, brother. It's not a joke. So thank you very much. MVV గారికి, జీవి గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ అంటే ఇంకా చాలా మాడాలి సినిమా గురించి, బట్ నాట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారికి, శ్రీరన్నకి, సత్య, శంకర్, రాజేష్, everyone who all the cast, Ravi, everyone who has worked has supported me to the next level. కొత్త డైరెక్టర్ అని కాకుండా దగ్గర ఉండి చాలా వాళ్ళ వల్ల చాలా ఈజీగా చేయగలిగాను. అంటే అన్న, అంటే నువ్వు చెప్పినట్టు చేశారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నువ్వు వింటావు కొత్త అని చెప్పి? లేదన్నా, చెప్పినట్టే చేశారు. చాలా చాలా సినిమాలో ఒక డైరెక్టర్ ఉంటుంది కాబట్టి లేదా చెప్పాలి విషయం. క్యారెక్టర్. సో that helped a lot. So of course, and Siddharth, an amazing cinematographer who had made my life a lot easier. Thank you bro, thank you so much for all the love. And of course Praveen, my music director, is my buddy, and we come from the same place in Atlanta, so we go back a long way. అతను నా ఫస్ట్ సినిమాకి ప్రవీణ్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది అదొక పెద్ద ఇట్స్ మిరకిల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ చోటా బ్రో, లవ్ యూ ఆల్వేస్. ఫస్ట్ నుంచి చోటా గారితో ఐ వర్క్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ మెన్షన్ టు శ్రీను గారు, ఆర్ట్ డైరెక్షన్. యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీంట్లో, యూ హ్యావ్ టు సీ దిస్. సో అండ్ వన్స్ అగైన్ యా, అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్లీ హోస్టింగ్ దిస్. థ్యాంక్ యూ. సో లేదు పాపం, చాలా ట్రై చేశారు తెలుగులోనే మాట్లాడడానికి. కాదు, యుఎస్ సిటిజన్, అట్లాంటాలో సెటిల్డ్, ప్యాషన్ తో డాన్స్ స్టూడియో విత్ 500 స్టూడెంట్స్ పెట్టుకున్నారు. ఓకే, అంత బానే ఉంది కదా. సత్య గారు డైలాగ్ అన్నట్టు ఇది ఫస్ట్ అంటే సార్ తో అసోసియేషన్. సార్ ఫస్ట్ ఫిల్మ్ లో హీ వాజ్ వర్కింగ్, సో హీ వాజ్ డైరెక్టింగ్ ఇట్. ఓకే. సో షార్ట్ ఫిల్మ్ చేశారు. దాంట్లో అప్పుడు నేను ఒక చిన్న కవర్ ఇది చేశా, సమ్ జులై సాంగ్ లో. సో ఈ సాంగ్ దాకా అండ్ ఆయన కాల్ చేశారు, ఎక్కడ ఎతికి వాళ్ళు న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. అట్లాంటి సార్ అప్పుడు బిజీ విత్ దూకుడు, ఐ థింక్ బ్యాచ్ ఆ ఫేజ్ లో. సో కోనా వెంకట్ ఫోన్ చేశాను, అర్థం. Then he really called me, and from then till now he has showered the same love, same affection. ప్రతి సినిమా ఆల్మోస్ట్ గీతాంజలి కూడా చేయాలి నేను యాక్చువల్లీ కొరియోగ్రఫీ, బట్ ఐ కుడెంట్ కమ్ అట్ ద టైం. ఓకే. సో నేను డైరెక్ట్ గా డైరెక్షన్ చేసేయాలని ఉంది కాబట్టి ఎప్పుడైతే చెప్తున్నారు సార్ చేయాలి, చేస్తాము అని. నేను డైరెక్షన్ ఏంటి సార్ అంటే he believed more than anyone. First person to believe that I can direct is కోనా గారు. After that ప్రవీణ్. అమేజింగ్. అయితే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడే ఇలాగ కొనసాగిపోవాలి డైరెక్టర్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. యాక్షన్ ఎన్నిసార్లు అన్న? ఎప్పుడు 3 ప్రతిసారి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. 10 సార్ టైటిల్ ఏంటి సార్ అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే రిలీజ్ అని అడిగాం మేము. కాదు, సేమ్ ఆ రేంజ్లోనే ఉంటుంది, నిజంగానే మళ్ళీ కొత్తగా రావడం. టు బి ఫ్రాంక్గా నేనైతే ఈ సినిమా ఇంకా ఆల్రెడీ గీతాంజలి వచ్చింది ఇంకేముంటుందిలే అని అనుకున్నాం, కానీ ఆ స్టోరీ విన్న తర్వాత శివ బ్రో చెప్పి మాకు నరేట్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు అందులో కాంబినేషన్ అనమాట. ఇంత కొత్త ఈ బ్యాచ్ జాయిన్ అవుతుంది, ఈ బ్యాచ్ కలిసి లొకేషన్లో మేము చేసే అల్లరికి కోనా గారు ఒక్కొక్కటి బదిలాడుకోవడం సరిపోయింది రోజంతా. చాలా ఎంజాయ్ చేస్తూ నిజంగా అందరినీ నవ్విస్తూ, భయపెట్టిస్తూ, థ్రిల్ ఇస్తూ వెళ్తూ ఉంటుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగా వచ్చింది కూడా.
నిజంగా శివగారు చెప్పినట్టు సిద్ధార్థ గారు డిఓపి గారికి అసలు బాగా అన్నమాట. అసలు అనుకున్న దాన్ని ఎలివేట్ చేయటం. సార్ మేము నిజంగా ఫస్ట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు భయపడ్డాం. నిజంగా ఇదేంది ఈ అనవసరంగా భూత బంగ్లాలు తీసుకొచ్చారు. మీరు నమ్మరంటే ఒళ్ళు నొప్పులు వస్తుంటే కంపెనీస్తే ఏముందేమో లోనే ఏమైనా పూజలు చేయించుదామని అడిగితే ఉరక వాయని ఒప్పించాడు ఉన్నాను కోన గారు. మాకు ఆ లొకేషన్ చూడంగానే నిజంగా చాలా టైం అంటే భయం ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఇట్లా దొరికింది ఏంద్రా నాయన ఇదేదో అనుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో అంజలి ఒళ్ళో ఉన్న గీతాంజలి, ఆ ఇద్దరితో ఉండే ట్రావెల్, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ లేకపోతే మేము ఈరోజు ఈ సినిమాని ఇన్ని పెద్ద మాటలు కాకుండా అంతే మీ ఇద్దరినే అన్నమాట. ఆలీ గారు ఈ బొమ్మతో చేసే కామెడీ కానీ, సత్య ఈ సినిమాలో తన రోల్ కానీ అసలు ఎవరి కాళ్ళు ఇండియన్ టీం ఒక్కొక్కసారి దిగుతూ ఉంటే బ్యాట్స్మెన్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అసలు సునీల్ అన్న కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు అసలు ఏం చేద్దాం, ఎక్కడ ఏది మిస్ అవుద్ది, ఎక్కడ ఏది మిస్ అవుద్ది అసలు లొకేషన్లో దాన్ని ఏమంటారు రిహార్సల్స్ చేసేటప్పుడే ఫిక్స్డ్ అనమాట. వీళ్ళు 3-4 కెమెరాలు పెట్టి మాకు తెలియకుండా ఛాన్సార్లు దొంగచాటు కూడా చేశానని చెప్పారు సార్. ఆ ఇంప్రొవైజేషన్స్ చేసుకుంటుంది. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. రాజేష్, సత్య, సునీల్ గారు నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఆయన తరపున కూడా మీ అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పమన్నారు. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ గారు సూపర్ సార్. దీంట్లో మాకు పాట ఉంది, మంచి పాట. మా బాధలు సినిమా వాళ్ళ బాధలతో సాంగ్ చేశారు, అది త్వరలో వస్తుంది. ఆ పాట చాలా సెన్సేషనల్ అవుద్ది, చాలా బాగుంది. నేను డైరెక్టర్ గారు ఇంకో కొరియోగ్రాఫర్ కదా ఇంకొకరికి ఏమైనా అవకాశం ఇస్తారేమో అనుకున్నా. లేదు బ్రదర్, ఇది నేనే చేస్తా అని చెప్పి చాలా సరదాగా. ఎందుకంటే అది ఆయన చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ క్యారెక్టర్ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. 1 2 3 4 లాగా కాకుండా నిజంగా సార్ మొన్న పాట కూడా చూసాం, చాలా బాగుంది. కోన గారు వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గీతాంజలి ఇలా మళ్ళీ వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరినైనా మర్చిపోతే అన్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. నమస్తే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జనరల్గా మన సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి, మీ అందరూ తెలుసు. ఎంత లోతుకి వెళ్తే నాకు అమెరికాలో ఆణిముత్యాలు దొరికాయి. అమెరికాలో దొరికిన ఎన్నో ఆణిముత్యాల్లో ఒకటి ప్రవీణ్ లక్కరాజు, ఒకటి శివ తొర్లపాటి, ఇంకొకటి మా లిరిసిస్ట్ శ్రీజో. మీ అందరికి ఫేవరెట్ సాంగ్ అడిగి అంటే మీ బాగా అంటే నేను యూఎస్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఆణిముత్యాన్ని నేను తీసుకొస్తూ ఉన్నాను, ఇంపోర్ట్ చేసుకున్నాను. అలాగ చాలామంది తెచ్చేపటికి. సో అలాగా నాకు ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని నేను ఒక హాలిడేకి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండలేక అనుకున్నప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. దాని పేరు రామ్ అండ్ జూలియట్. సో దాంట్లో సాంగ్స్ కూడా పెట్టా. ఆ సాంగ్స్ అప్పుడు కాంటాక్ట్ చేసింది, అప్పుడు నాకు పరిచయం అయింది శివ. అలాగా ఐ థింక్ ఇట్ వాజ్ 2008 2009. అప్పటి నుంచి శివతో ట్రావెల్ మేము చేసిన అన్ని మూవీస్లో తనకి. సో చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి. నేను నా దీంట్లో చెప్తూ ఉంటా, మనీష్ ఇండస్ట్రీ వచ్చిన ఈరోజు ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్టడీస్ అప్పుడు, డిగ్రీ అప్పుడు, తర్వాత జాబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంటుంది. మైండ్కి హార్ట్కి ఒక వార్ ఉంటుంది, యుద్ధం. యువర్ హార్ట్ సేస్ నీకు నచ్చిన పని చేయి, యువర్ మైండ్ సేస్ నీకు వచ్చిన పని చేయి. ఇంట్లో వాళ్ళు నీకు జాబ్ వచ్చింది చెయ్యి. సో మనం లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే మనం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. ప్యాషన్ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్. అలాగా అమెరికాలో ఉన్న 90% మంది నాకు తగిలిన వాళ్ళు ఉన్న ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దాంట్లో చాలామంది ఇప్పుడిప్పుడే మైగ్రేట్ అయిపోతున్నారు. ప్రవీణ్ కూడా ఇప్పుడు టోటల్గా వచ్చేసాడు ఇక్కడికి ఆఫ్టర్ 18 years, 20 years తర్వాత. అంటే వాళ్ళ ప్యాషన్, వాళ్ళ యాక్చువల్ సినిమా కాంపిటేటివ్ వరల్డ్, దీంట్లో ఇంపాసిబుల్ అని ఆ నమ్మకం పోయి, బట్ ప్యాషన్ మాత్రం చావదు, అది మనతో పాటే వస్తుంది. అలా వెళ్ళిన ఎంతోమందిలో నేను కొద్దిమందిని నేను అక్కడ మీట్ అవ్వగలిగాను.
సో నేను వాళ్ళకు ఛాన్స్ ఇవ్వగలిగాను. వాళ్ళల్లోనే వీళ్ళందరూ ఉన్నారు. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు గీతాంజలి. గీతాంజలి అన్నది నాకు గీతాంజలి వచ్చేటప్పటికి అప్పటికే నాకు చాలా సినిమాలు అప్పటికే ఐ థింక్ అరౌండ్ 45 ఫిలిమ్స్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ అమ్మ నాన్న తమిళమ్మాయి, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా, అదూర్స్, ఇక అవి వేరు కాదు, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తూ ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చి మనమంటూ ఒక ఒక గుర్తింపు యాజ్ రైటర్గా వచ్చింది. దాన్ని ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఏదో ఒకటి ఒక కొత్త ఒక ట్రెండ్ సెట్ చేసి ఫిలిం ఏదైనా చేయాలి అన్నది వితౌట్ నెంబర్ గేమ్ అన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అక్కడ అన్ని థియేటర్స్లో ఆడింది. ఇటువంటి ట్యాగ్ లైన్స్ లేకుండా ఒక మంచి ఫిలిం చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గరికి అప్పుడు వచ్చాడు సీను. గీతాంజలికి ఆద్యుడు సీను ఆ రాజ్ కిరణ్ అని ఆ డైరెక్టర్ని తీసుకుని వచ్చాడు. వచ్చి అన్న అప్పటికే ఏంటి సీన్లో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే తను మంచి స్టోరీ విన్నా, ఒక టాలెంట్ తను చూసినా, తన పరిచయం అయినా వాళ్ళకి ఎలాగోలాగా లైఫ్ ఇవ్వాలి, వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకునే ఒక గొప్ప క్వాలిటీ ఉంది. దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ సినిమా. అలాగే సీను ఆ డైరెక్టర్ని తీసుకుని ఒక స్టోరీ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు తను గీతాంజలి ఇట్ వాజ్ ఎ ప్యూర్ హారర్ ఫిలిం, ప్యూర్ హారర్ అది. అప్పుడు ఆ కథ చెప్పాడు నాకు. నేను చెప్పినప్పుడు సీన్తో అన్నాను, సీను నాకు స్టోరీ ఉన్న పాయింట్ నచ్చింది, బట్ నేను సీరియస్ హారర్ ఫిలిమ్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అది నా టేస్ట్ కాదు, నేను దానికి న్యాయం చేయలేను. ఇది కన్నా హారర్ కామెడీ అయితే చేద్దాం అంటే మీ ఇష్టం సార్, మీరు ఏమన్నా చేయండి, మీకు ఈ పాయింట్ నచ్చింది కదా, స్టోరీ నచ్చింది కదా, 100% చేద్దామని. అప్పుడు దాని హారర్ కామెడీ కింద మార్చి అప్పుడు ఇది చేయడం జరిగింది. దానికి అప్పుడు అదే టైంలో సీతమ్మ వాకిట్లో సినిమాల జెట్ రిలీజ్ అయింది కదా, అప్పుడు రిలీజ్ అయింది కదా. యా కాదు నీ ఫిలిం సీతమ్మ వాకిట్లో బల్బు కూడా అయిపోయింది. కరెక్ట్ బల్బు అదయింది. అప్పుడు దీనికి ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, దాంట్లో ట్విన్స్ ఉంటారు సిస్టర్స్, సో ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్. అప్పుడు అదే టైంలో మేము కలిసి చేసిన ఫస్ట్ ఫిలిం ఐ థింక్ బల్బు సినిమా. దానికి నేను స్టోరీ డైలాగ్స్ ఇవ్వడం జరిగింది, బ్లాక్ బస్టర్. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, తిరు చేసిన క్యారెక్టరే సినిమాకి సోల్ బల్బులో. సో తన వల్లే ఆ స్టోరీ పుట్టింది, ఆ క్యారెక్టర్ వల్లే రవితేజ్కి ఒక గోల్ వస్తుంది, అదే బల్బు. ఆ క్యారెక్టరు మా గీతాంజలిలో ఉన్న క్యారెక్టరు చాలా దగ్గరగా ఉంటాయి, అందుకనే తను పర్ఫెక్ట్ అని నాకు అనిపించి అలాగా గీతాంజలి టేక్ ఆఫ్ అయింది. అయిన తర్వాత అప్పుడు ఈ రోజుకి 10 years అయిపోయింది. 10 years కూడా ఈ రోజుకి అందరూ రాజేష్ని, శంకర్ని చూస్తే ఆత్రేయ, ఆరుద్ర అంటున్నారు, వాళ్ళ అసలు పేర్లు. సో అంత ఇంపాక్ట్ హారర్ కామెడీస్లో ఐ క్యాన్ ప్రౌడ్లీ సే ఇది ఒక ట్రెండ్ సెటర్ గీతాంజలి, 100% ట్రెండ్ సెటర్. సో సీన్ ఒక కారణం అయితే ఇంకొక కారణం ఈ సినిమా తీయించడానికి ఇంకొక కారణం ఎంవివి సత్యనారాయణ గారు. సో ఆయన కూడా ఫస్ట్ టేక్ ఆఫ్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్రెడీ ఎంవివి బిల్డర్స్ అని నెంబర్ 1 ఇన్ వైజాగ్. సో ఆయన సినిమా అంటే ప్యాషన్ ఆయన కూడా ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసి వెళ్ళాను, పూరికి వీళ్ళందరికీ క్లాస్మేట్. సో అలాగా ఆయన సార్ అని ఒక సినిమా చేద్దాం అంటే కరెక్ట్, సినిమా పిచ్చోళ్ళే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా, కెమెరా కూడా వాళ్ళే. సినిమా ఇండస్ట్రీలో వచ్చేది సినిమా పిచ్చోళ్ళే వస్తారు, ఇంక్లూడింగ్ లైట్ మెన్లు కూడా. అందుకని సినిమా అన్నది చాలా గొప్పది, ఎందుకంటే అందరినీ లైక్ మైండెడ్ పీపుల్ని ఒక దగ్గర చేరుస్తుంది, అంత గొప్ప శక్తి ఉంది సినిమాకి. అలాగే గీతాంజలి మా అందరికీ, నాకు ఎస్పెషలీ యాజ్ రైటర్గా అప్పటికే ఏంటి మన మీడియా మిత్రులు కొంతమంది రాయడం స్టార్ట్ చేశారు, టెంప్లెట్ ఇక నువ్వు బకరా కామెడీలు వదలవా అనేసి ఆ దూకుళ్ళు అది ఢీ నుంచి నువ్వు పట్టుకున్నావు, ఇలాగా పీపుల్ స్టార్టెడ్
ఓ టెంప్లెట్ అయిపోయింది. డీలో కూడా బ్రహ్మానందాన్ని బకరా చేయడం, మళ్ళీ రెడీలో అదే, మళ్ళీ కింగ్లో అదే, ఇలాగ. బట్ అది సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు నేను అని ఎందుకు వదలాలి అని దాంట్లో ఇంకొక ఏదో నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాను. బట్ వాటన్నిటినీ పక్కన పెట్టి అంతకన్నా గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా నాకు గీతాంజలి. సో దానికి కారణం ఇగో వీళ్ళందరూ. అంజలి నెంబర్ 1. తను నిజంగా చెప్పాలంటే ప్రాణం పెట్టి చేసింది. అలాగే సీను, రాజేష్, వీళ్ళందరూ, శంకర్, వీళ్ళందరూ. అండ్ ఎస్పెషలీ దానికి అప్పుడు నేను ఎస్పెషల్లీ హారర్ ఫిలిమ్స్, హారర్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ 2 థింగ్స్ టెక్నీషియన్స్లో, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ కాకుండా. నెంబర్ 1 ఈజ్ కెమెరా. దానికి సాయి శ్రీరామ్. ఆ సాయి శ్రీరామ్ ఎంత హెల్ప్ అయ్యాడో అంతకు మించి హెల్ప్ అయ్యాడు మాకు సిద్ధార్థ్. చాలా ఇంపార్టెంట్. అంటే ఆ మూడ్ సెట్ చేయడం, మనల్ని ఆ ప్రపంచంలో తీసుకెళ్ళడం. మనం థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది తను చాలా డీటెయిలింగ్గా చేశాడు. తన ఆ కలర్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్, ఆ కలర్ ప్యాలెట్, ఎవ్రీథింగ్. నెంబర్ 1 అదైతే. నెంబర్ 2 మ్యూజిక్. అప్పుడు నాకు ప్రవీణ్ లక్కరాజు ఎంత హెల్ప్ అయ్యాడో, ఆ సినిమా తనకి ఎంత హెల్ప్ అయిందో తెలియదు కానీ తను మాకు చాలా హెల్ప్ అయ్యాడు. సో తనని పరిచయం చేసింది. అలాగే నాకు ఆ మూవీలో నేను డెఫినెట్గా మిస్ అయింది గీతాంజలిలో చోటాకే ప్రసాద్ని యాజ్ ఎడిటర్గా. సో ఎందుకంటే తనలో ప్రతి టెక్నీషియన్లో ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు. అది వాళ్ళకు కూడా తెలియదు అది స్క్రీన్ ప్లే అని. స్క్రీన్ ప్లే అంటేనే ఇవన్నీ మిక్స్ చేస్తేనే స్క్రీన్ ప్లే. కెమెరా ఇస్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్, ఇవన్నీ స్క్రీన్ ప్లే కిందకే వస్తాయి. అంటే కథని చెప్పడానికి వాడే టూల్ అది ఏదైనా సరే ఈజ్ దాన్ని స్క్రీన్ ప్లే అంటాం. ఆ స్క్రీన్ ప్లే లైక్ ఈజ్ నాట్ జస్ట్ 1 లైన్ ఆర్డర్. ఆ కథని చెప్పడానికి వాడే ప్రతిదీ. అలాగే వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ క్రియేషన్ కాల్డ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఆ 1 మీద మీరు అన్నా కదా ఇందాక 10 years పట్టింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఉంటాయి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ బిజీ అయ్యి ఇది చేయాలి 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 చేయాలి. అంజలి మేము ఎప్పుడు కలిసిన సీను మేము గీతాంజలి 2 ఎప్పుడండి నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 3 years బ్యాక్ నిశ్శబ్దం అనే సినిమా చేస్తున్నప్పుడు అమెరికాలో నేను తనకు చెప్పాను అంజలికి గీతాంజలి 2కి ఇప్పుడు నాకు మెయిన్ పాయింట్ దొరికింది, కథకి ఓ టేక్ ఆఫ్ దొరికిందని చెప్పాను. కానీ సార్ అప్పుడు మీరు అందరూ అమెరికా వెళ్ళి చేస్తాం అన్నాం కానీ అమెరికా నుంచి డైరెక్టర్ అని తెచ్చి చేశారండి సార్. అదే కదా, మమ్మల్ని అందరినీ అమెరికా తీసుకెళ్తానని. ఎగ్జాక్ట్లీ. సో దీని యాక్చువల్గా బ్యాక్ డ్రాప్ గీతాంజలి 2 US ఉంటుంది అనుకున్నాం. ఆ స్టోరీ రాసినప్పుడు నిశ్శబ్దం చేసినప్పుడు 2018లో అప్పుడు తట్టింది కథ. సో ఎందుకంటే దీని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలుసు. బట్ ఆ బ్యాక్ డ్రాప్ని ఫ్రమ్ అక్కడి నుంచి అమెరికా నుంచి ఊటీకి మార్చాం. దానికి కారణం ఏంటంటే టెక్నికల్గా దీనికి సపోర్ట్ కావాలి. హారర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్, ఎక్విప్మెంట్, ఇవన్నీ అక్కడ దొరకవు. టెక్నీషియన్స్ ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆలోచించి మెయిన్ వీళ్ళు డేట్లు ఈ వీళ్ళందరూ డేట్లు వీళ్ళందరూ. సో అలాగా దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే బ్యూటిఫుల్ ఎడిషన్స్ జరిగాయి. గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో ఆ బ్యూటిఫుల్ ఎడిషన్సే సత్య ఇందులో, అలాగే సునీల్ యాజ్ నిన్న లుక్ రివీల్ చేసాం, కిల్లర్ నాని. సో వీళ్ళందరూ అలాగే మన రవికృష్ణ, అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి రాహుల్ మాధవ్ అనే ఒక యాక్టర్ని పరిచయం చేస్తున్నాం. ఓకే, తనతో లేడు, తనకు ఒక సపరేట్ ఇంట్రో లుక్ రివీలింగ్ ఉంది. లైక్ హీఈస్ లైక్ ఫహద్ ఫాజిల్, అంత వెరీ గుడ్ యాక్టర్. సో అలాగే ఆలీ ప్లేస్ ఎ వెరీ 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 కీ రోల్. అలా బ్యూటిఫుల్ ఎడిషన్స్, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, అటు కామెడీ మీరు ఏదైతే ఊహించి వస్తారో దాన్ని 100కి 100 మిమ్మల్ని సాటిస్ఫై చేసి థియేటర్ నుంచి వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని సాటిస్ఫై చేసి నవ్వించి కింద పడి దొర్లించి మిమ్మల్ని బయటికి పంపిస్తారు, నో డౌట్. ఇందులో అంటే అంత కాన్ఫిడెంట్గా
ఈ సినిమా ఆల్రెడీ కట్ చేసిన ఫస్ట్ మాట్లాడే కదా ప్రసాద్, వీళ్ళందరి ఫేస్లో చూడండి ఆ కాన్ఫిడెన్స్ కనబడుతుంది మీకు. ఎందుకంటే సినిమా వీళ్ళు చేసిన వాళ్ళే కాదు, చూసిన వాళ్ళు కూడా. సో కాబట్టి దీనికి బిగ్గెస్ట్ ఎసెట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంజలి. అండ్ అప్పటికి ఇప్పటికి నేను చూస్తే ఇదేంటి వీళ్ళు ఇంకా 10 years తర్వాత మళ్ళీ ఇందా ట్రైలర్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. ఎట్లా వీళ్ళు దే స్టాప్డ్ ఇన్ టైం. వాళ్ళు ఫెంటాస్టిక్. సో గ్రేట్ జాబ్ గైస్. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ లేని వాళ్ళు కూడా అందరూ దేవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. వీళ్ళందరినీ షూటింగ్లో కెమెరా ముందు తీసుకురావడమే కష్టం అనుకుంటే ఈవెంట్స్ తీసుకురావడం ఇంకా కష్టం అర్థమైంది. నేను అందుకే వద్దురా బాబు అనుకున్నాను. నేను ఇంతమంది కానీ స్టోరీ డిమాండ్ చేసింది, ఏం చేద్దాం. ఆ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల అంతమందిని పెట్టుకున్నాం. వాళ్ళు రారు, వాళ్ళు షార్ట్కే రారు, ఈవెంట్కి ఏమొస్తారు చెప్పండి. సో అందుకే ఆ పోస్టర్లో పెట్టేశాం. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టు ఈవెంట్లో ఉన్నట్టు ఊహించు. కాదు మీరు షార్ట్కు రారంటే మేము టైం పాస్ చేస్తాం సార్. మీరు ఇచ్చే కూర్చొని ఆయన్ని పిలిచి కూర్చొని అంతమంది మా అందరికి కాదు. నువ్వు ఫస్ట్ వస్తావు, కూర్చోవచ్చు. సో కాబట్టి చాలా అల్లరల్లరగా జరిగింది. మీరు చూడండి, ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్, ఆలీ, సునీల్, సత్య ఎస్పెషల్, వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ రోల్స్. ఇంకో క్యారెక్టర్ రవిశంకర్, హీ ప్లేడ్ ఎ టెరిఫిక్ క్యారెక్టర్. రవిశంకర్, సాయి రవి అంటాం కదా తను. సో అలాగే ఈ సినిమా మా శివకి చాలా పెద్ద బ్రేక్ అవుతుంది అని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే శివ యాక్చువల్గా తను సినిమా డైరెక్ట్ చేస్తానని నన్ను ఎవ్రీ వీక్ ఒకసారి కాల్ చేసి, సార్ ఓ స్టోరీ ఉంది చేసుకుంటా ఉన్నాడు తను. నేను చెప్పనా అని. నేను సరే ఆఫ్టర్ 6 months తర్వాత నేను అన్నాను, నువ్వు నాకు చెప్పొద్దు, నేను చెప్తాను నీకు ఒక స్టోరీ అన్నా. నువ్వు డైరెక్ట్ చేయాలనుకుంటున్నావు కదా, నేనే ఒకటి చెప్తా వినరా అన్నా. అలాగా తనకి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మన టాలీవుడ్కి ఇంకొక ఫెంటాస్టిక్ డైరెక్టర్ మనకి పరిచయం కాబోతున్నాడు, తనే శివ. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకా కమింగ్ ఈవెంట్స్లో చాలా షాండ్లర్లో క్యారెక్టర్ ఉంది, ఆ మెట్లలో క్యారెక్టర్ ఉంది, ఆ కిటికీల్లో క్యారెక్టర్లు ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దీన్ని పక్కన పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పటి వరకు నేనే మోసాను, ఇప్పుడు జస్ట్ ఇచ్చాను బ్రేక్. అందరికీ నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు గీతాంజలి నా కెరీర్లో నేను చేసిన ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ. అది అంత పెద్ద హిట్ చేసినందుకు నాకు అప్పుడు నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. అండ్ అగైన్ ఐమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బికాజ్ ఆ కాన్ఫిడెన్స్లోనే మేము పార్ట్ 2 తీసాం. కొనగా చెప్పినట్టు ఒక 5-6 years నుంచి దీని గురించి మాట్లాడుకుంటున్నాం, గీతాంజలి పార్ట్ 2 తీయాలి అని. బట్ అది ఇప్పుడు జరిగింది. అండ్ నేను మూవీ చూశాను, అంటే నా మూవీ బాగుందని నేను చెప్పుకోకూడదు, కానీ నిజంగానే చాలా బాగుంది. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. క్లైమాక్స్ నా ఫేవరెట్ పార్ట్. నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, నేను ఎక్స్క్లూజివ్గా మాట్లాడాలని సేవ్ చేసుకుంటున్నాను. క్లైమాక్స్ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఇంకొక ఎత్తులో ఉంటుంది. అండ్ విజువల్ బ్యూటీ అండ్ గ్రాండ్నెస్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ నాకు పర్టికులర్గా నా ఫేవరెట్ పార్ట్. అండ్ అఫ్ కోర్స్ కామెడీ మీకు పార్ట్ 1లో ఒకటే, పార్ట్ 2కి ఇంకా ఇంకొంచెం యాడ్ ఆన్స్ ఉన్నాయి. సత్య, ఆలీ గారు, సునీల్ గారు వీళ్ళందరూ పార్ట్ 2లో ఇంకొంచెం ఆ వెయిట్ని మోయడానికి ఇంకొంచెం స్టార్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. అవన్నీ సినిమాకి చాలా ప్లస్గా ఉంటాయి. అండ్ మూవీ డైరెక్టర్ శివ, ఆయనకి డెఫినెట్ నేను ఊరికి నేర్పిస్తాను, కానీ నిజంగా ఆయనకి ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. అండ్ ఇట్స్ గోనా బి అ వెరీ గుడ్ డెబ్యూ ఫర్ యూ. అండ్ మా కెమెరామెన్ సిద్ధార్థ్. ఫ్రేమ్స్ ఈ మూవీకి పర్టికులర్గా హారర్ కామెడీ అనేప్పటికీ విజువల్స్ బాగుండాలి, విజువల్ బ్యూటీ ఉండాలి, విజువల్స్లోనే మీకు ఒక హారర్ ఫీల్ తీసుకురావాలి. టు ద మార్క్ చేశారు ఆయన. అండ్ ఎక్సలెంట్ జాబ్స్ ఇది. అవును, ఆయన హైట్ వల్ల కూడా ఆ ఫోటో అండి అసలు ఇలా తీశారు. ఆ షాట్ వల్ల, ఆయన హైట్ వల్ల అది అసలు మాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ నా కో స్టార్స్ శ్రీను,
రాజేష్, శకలక శంకర్, పార్ట్ 1 నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. సో ఇందులో మాకు ఇంకా ఇంకొంచెం మాకు యాజ్ అన్ యాక్టర్ లోపల ఒక ఇన్పుట్ పెట్టడానికి మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండింది. అండ్ ఆ త్రూఅవుట్ లైన్ చాలా బాగుంటుంది. ఆ కామెడీకి ఎవరెవరు హెల్ప్ చేశారో మూవీలో అందరి క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. పర్టికులర్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ బ్యానర్లో చూసిన వాళ్ళందరూ. అండ్ ఆర్ట్, ఆ సెట్ గురించి నేను మాట్లాడాలి. ఆ సెట్ నేను ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నదాన్నే కొంచెం అంబర్ పౌడర్ అవి వేసి ఏమన్నా చేశారేమో అని అనుకున్నాను. కానీ అది క్రియేట్ చేశారని చెప్పిన తర్వాతనే నేను కొంచెం ఒక చిన్న షాక్కి గురయ్యాను. ఎందుకంటే అది మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఒక ఆర్టిస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు సెట్లో ఇవన్నీ సీజీలో వస్తాయని మనం ఇమాజినేషన్లో మనం యాక్ట్ చేయాలి. కానీ ఇది ఆల్రెడీ సెట్ మాకు రెడీగా ఉంది. భయపడ్డానికో అన్నిటికీ సెట్ రెడీగా ఉంది. అండ్ బ్యూటిఫుల్ వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ సెట్ దీంట్లో ఒక క్యారెక్టర్ డెఫినెట్గా. అండ్ గుర్తుపెట్టుకో నారాయణ, నెక్స్ట్ మన గురించి చెప్పాను, అయిపోయింది. అండ్ ఎడిటింగ్ నిన్న నేను ఆల్మోస్ట్ చూశాను. అది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది ఎడిటింగ్ ఈ మూవీలో. బికాస్ షార్ట్ ఇవన్నీ ఆ పర్టికులర్ వర్క్ నేను అయింది చాలా ఎంజాయ్ చేసింది క్లైమాక్స్లో. అగైన్ క్లైమాక్స్కి వస్తాను నేను. చాలా బాగుంది. అండ్ ఎక్సలెంట్ జాబ్ అండి, ఎక్సలెంట్ జాబ్. అండ్ ప్రవీణ్ నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ పార్ట్ 1లో మంచి సాంగ్స్ అండ్ ఆర్ఆర్ ఇచ్చారు. అది ఇది మీ సెటప్పా? సో ఈ మూవీలో కూడా ఆయన ఇచ్చిన సాంగ్స్లో 2 సాంగ్స్ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. తర్వాత బీజిఎం మీరు ఇంకా చేయలేదు, నేను చూడలేదు. సో దాని గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ కోనా గారు మొత్తం నేను ఫస్ట్ మాట్లాడింది శ్రీనివాస రెడ్డి అండి. ఆయన లాంటి ఒక ఫైన్ యాక్టర్ ని నేను ఇప్పటి వరకు చూడలేదు. చాలు కదా, జోక్స్ అపార్ట్. నిజంగా శ్రీను క్యారెక్టర్ ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ కంటే ఇంకొంచెం, అంటే ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ, బాధ్యత, షోల్డర్స్ ఇలా ఉంటాయి. ఆయనకి ఎప్పుడు మోస్తూనే ఉంటారు బాధ్యతని. సో చాలా బాగా చేశారు. అండ్ అఫ్ కోర్స్ రాజేష్, శకలక్ శంకర్, సత్య, సునీల్ గారి పార్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు పర్సనల్గా అలీ గారి ఫ్యూ పోర్షన్స్ చాలా బాగా నచ్చినాయి. ఆయన చాలా హెల్ప్ అవుతారు మూవీకి. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ గీతాంజలి. చాలా ముద్దుగా ఉంటుంది, కానీ ఆవిడ చేసి కొన్ని ఇవన్నీ మీకు కొంచెం స్కేరీగా అనిపిస్తాయి. అండ్ షీఈస్ ప్లేయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. అండ్ కోనా గారి గురించి చెప్పాలి. గీతాంజలి అనేది ఒక ఫ్రాంచైజ్ లాగా క్రియేట్ చేశారు ఆయన. ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందికి ఇంత ఒక వెల్కమ్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ ద పార్ట్ 1, హౌ హీ డిజైన్ ద మూవీ, హౌ హీ డెలివర్డ్ ద ప్రోడక్ట్. సో పంచ్. సో నేను ఎవ్రీ టైం అడుగుతూనే ఉంటాను, ఎప్పుడు తీస్తామని. సో ఇప్పటికి తీసాము. అండ్ ఇది మీకు పార్ట్ 1, పార్ట్ 2కి కంపారిజన్ లేకపోతే ఇది మీకు డెఫినెట్గా ఇంకొక లాంటి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ కోనా గారు దీంట్లో రాసిన కామెడీ ట్రాక్ అండ్ ఎంటైర్ ఆయన మొత్తం ఫిల్మ్ని డిజైన్ చేసిన విధం అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ మేము ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. సూపర్. వన్ సెకండ్, రవికృష్ణ, ఆయన గురించి నేను మాట్లాడలేదు. ఆయన ఈ సినిమాలో అగైన్ న్యూ ఎడిషన్ ఈ ఫ్రాంచైజ్కి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అండ్ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్. నేను మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇద్దరు మర్చిపోయాను. ఇలాంటి ఈవెంట్స్కి ఎటు వాళ్ళు రాకపోతే ఇదే ప్రాబ్లం, వాళ్ళకే నష్టం. భాను, నందు, ఎట్ బోత్ ఆఫ్ దెమ్. భాను, కిరణ్ మొన్నే వాళ్ళు సామాజిక వర్గమున రాశారు. గీతాంజలి 1లో కూడా వాళ్ళు నాకు రైటింగ్ హెల్ప్ చేశారు. 1లో కూడా భాను అండ్ నందు. దీంట్లో మేజర్ పంచెస్, డైలాగ్స్, నాతో పాటు స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్ యాజ్ రైటర్స్ భాను అండ్ నందు. మై స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. హాయ్ అంజలి గారు, నా పేరు వెంకట్, 10TV. హలో అండి. మేము ఫస్ట్ అంటే గీతాంజలి చూసిన తర్వాత మళ్ళీ గీతాంజలి 2 చూడబోతున్నాం. ఈ మధ్యలో మేము అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది గేమ్ చేంజర్ వస్తుంది అనుకున్నాము మీతో, చరణ్ గారితో. కానీ ఇప్పుడు గీతాంజలి 2 నుంచి మమ్మల్ని బాగా అలరిస్తున్నారు. అంటే ఇది 2 చేయడానికి కారణం ఏంటి? మేము 1 చేసి అది రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు దానికి గీతాంజలి తీస్తే ఇది పక్కన పెట్టిన దీనివల్లేనా అది బ్లింక్
సరికొత్త ఎఫెక్ట్లు వస్తున్నాయి ఇవాళ గీతాంజలి వల్ల. గీతాంజలి ఓకే ఓకేనా? యా ఐ థింక్ స్టడీ పర్లేదులేండి, మంచి హారర్ ఎఫెక్ట్ వస్తుంది. సో గీతాంజలి పార్ట్ 1 ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు మేము పార్ట్ 2 తీయాలి అని అనుకున్నది. కానీ ఇంత లాంగ్ గ్యాప్ ఏంటి అంటే అందరూ బిజీగా ఉన్నారు, అందరు వర్క్స్లో బిజీగా ఉన్నారు. సో పార్ట్ 2 కూడా కోన గారు చెప్పినట్టు పర్టికులర్గా ఆ పాయింట్ దొరకలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు గీతాంజలికి ఆ పాయింట్ లాక్ అయిన తర్వాత మేము ఇది డెవలప్ చేసి తీయాలి అనేది మేము డిసైడ్ అయిన ఒక విషయం. సో గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది గీతాంజలి 2 తర్వాత. మీ చేతిలో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మకి మీకేంటి సంబంధం అసలు? ఇవ్వండి, ఇచ్చేయండి. దాన్ని అదే ఆమె కొనుక్కొచ్చింది డబ్బులు. ఇన్వెస్ట్మెంట్ కాదు, తిను యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మూవీలో. అందుకనే ఒక స్పెషల్ ఓపెనింగ్ అండ్ ఇవిడికనే ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చింది. అందుకనే మీరు అది మూవీ చూసినప్పుడు మీరు బాగా థ్రిల్ అవుతారు, మీకు నచ్చుతుంది. ఫస్ట్ పార్ట్లో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన దీంట్లో లేరు కదా, అంటే ఎందుకు ఆయన తీసుకోలేదా లేదా ఆయన బిజీగా ఏంటి సార్? కాదు, అంటే ఇందులో మీరు చూస్తే సత్య, సునీల్ అండ్ ఆలీ వీళ్ళు ముగ్గురు కలిపితే ఒక బ్రహ్మానందం గారు. సో ఆ 1 క్యారెక్టర్ని 3 క్యారెక్టర్స్ చేసాం. ఆ 3 క్యారెక్టర్సే వీళ్ళిద్దరు, ఆలీ, సునీల్ అండ్ సత్య. సినిమా గారు సినిమా అంటే గీతాంజలి సినిమా చూసిన తర్వాత మీకు లాస్ట్ క్లైమాక్స్లో దిల్రాజ్ గారు ఫోన్ చేశారు కదా, మరి ఆయన ప్రొడ్యూసర్ చేయలేదు, మీరు ఏరియా ప్రొడ్యూసర్ దించుతున్నారు. ఓ సినిమా చేసాము దిల్రాజు గారితో. దాని తర్వాత కథలు ఉంటుంది, సత్యాన్ని కూడా ప్లాన్ చేస్తాం, సత్యాన్ని కూడా పెట్టి మేము సినిమా ప్లాన్ చేస్తాం. దిల్రాజు గారు ప్రొడ్యూసర్గా ఉంటుంది కథలో, ఉంది అది కూడా. వెంకట గారు నమస్తే అండి, నా పేరు సతీష్ అండి. సో అంటే ఇట్లాంటి హర్రర్ థ్రిల్లర్ సంబంధించి సినిమాలు కేవలం అంటే థియేటర్లో జనాల్ని భయపెడతాయని మనం సినిమాలు తీస్తుంటాం. కానీ ఇప్పుడు ఆడియన్స్ భయపడడం మానేసి ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం అంటే కామెడీ అంటే ఇంతేనా, భయపడడం అంటే ఇంతేనా అనే స్థాయికి వచ్చారు. అంతకు మించి మీరు భయపెట్టడానికి రాసుకున్న కంటెంట్ ఏంటి? అంటే ఇది మీరు చూస్తే ఇప్పుడు గీతాంజలి 1 మీకు అందులో హారర్ ఎఫెక్ట్స్ కన్నా మీకు నవ్విన సందర్భాలు ఎక్కువ గుర్తుంటాయి. ఒక హారర్ అన్నది బ్యాక్ డ్రాపే, దాని వెనకాల ఆ బ్యాక్ డ్రాప్లో చేస్తున్న కామెడీ. సో ఆ భయం మనకి ప్యారలల్గా ఉంటూ నవ్వు 10 రెట్లు మనకు ఉంటుంది భయం బ్యాక్ డ్రాప్లో. అలా చేసింది తప్ప భయపెట్టడం కన్నా ఎక్కువ ఆ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అలా యాక్చువల్గా సినిమా చూస్తూ నవ్వుతారు, కానీ కొందరు ఈ సినిమాలో పక్కలు భయపడ్డప్పుడు చూసుకొని నవ్వుతూ ఉంటారు. చూడు ఎలా భయపడ్డారు, అట్లా కొంచెం భయపడిస్తూ నవ్విస్తూ వెళ్తూ ఉంటుంది సినిమా. ఇంత గ్యాప్ అంటే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మధ్యలో గ్యాప్ అంటే మీకు ఆ కంటెంట్ ట్రిగ్గర్ అవ్వడానికి ఇంత సమయం పట్టడానికి కారణం ఏంటి? మధ్యలో ఏమన్నా ఆలోచన చేశారు? లేదు, ట్రిగర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది. తర్వాత మధ్యలో పాండమిక్ 2 years పోయింది. తర్వాత ఆర్టిస్టులు కూడా చాలా బిజీ అయిపోయారు. ఓకే, సో చాలా బ్రేక్ ఇచ్చింది. 2014 కదా మన రిలీజ్. సో టూ మెనీ ఫ్యాక్టర్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ దృష్టిలో పెట్టుకొని ది బెస్ట్ వచ్చినప్పుడు చేద్దాం. నన్ను సీరు కూడా చాలాసార్లు అడిగేవాడు, అన్నా ఎప్పుడు చేస్తున్నాం అన్నది. సో గీతాంజలి 2 అన్నది డెఫినెట్గా ఒక క్యూరియాసిటీ, ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉంటుంది. అందుకని అది బాగా వచ్చింది అని 100% అందరికి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే చేద్దాం సీను అనో. అలాగే 100% కాన్ఫిడెన్స్ ఇంతకన్నా చేయలేము. మీరు కూడా చూస్తారు కదా, రేపు చూసినప్పుడు దాన్ని పర్ఫెక్ట్ సీక్వెల్ అని ఫీల్ అవుతారు. డైరెక్టర్ని మార్చడానికి కారణం ఏంటి? అంటే డైరెక్టర్, దీనికి ఒక ఫ్రెష్ డైరెక్టర్ కావాలి. దీనికి ఒక ఫ్రెష్ డైరెక్టర్ ప్లస్ నేను నమ్మేది ఏంటంటే టెక్నీషియన్స్లో చాలామంది ఇప్పుడు ఒక డిఓపి వచ్చు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటాం, తను కూడా డైరెక్టర్ ఉంటాడు, కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ఉంటాడు. సో ప్లస్ ఒక ఫ్రెష్ డైరెక్టర్ అయితే ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా చూస్తాడు ఆ కథని. ఆ ముందు చేసిన వాడు కాకుండా కొత్త మైండ్, ఫ్రెష్ మైండ్ అయితే బాగుంటుందని తీసుకోవడం. డైరెక్టర్ గారు అంటే వాళ్ళు రాసుకుంటే కథని డైరెక్ట్ చేయడం ఆ డైరెక్టర్కి ఎంతో సులభంగా ఉంటుంది. కానీ వేరే వాళ్ళు రాసిన కథని మీరు డైరెక్ట్ చేయడం అనేది మీకు ఎంతో ఛాలెంజ్ ఇచ్చి? అది ఛాలెంజ్ అండి, పెద్ద ఛాలెంజ్ అది డెఫినెట్గా. అండ్ కోనారి సబ్జెక్ట్ ఇంకా ఛాలెంజింగ్. అంటే దీని క్యాస్టింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్. నేను రాత్రి 12ంటికి 1ంటికి కూడా డిఓపికి ఫోన్ చేసి, బ్రో షార్ట్ డివిజన్ రేపు పరిస్థితి ఏంటి పొద్దున సార్, మా సార్ బిగ్గెస్ట్ యాసెట్
ఆన్ ద సెట్ ఇస్ కోనా గారే. అంటే ఒక విజన్, హీ హ్యాస్ ద విజన్. సో దాన్ని ఓన్ చేసుకోవడమే ఛాలెంజ్. సో కథని ఓన్ చేసుకోవడానికి నేను అందుకే ముందు ఒక 6 నెలల ముందు వచ్చా. అది ఐ బీన్ ట్రావెలింగ్ విత్ ద కథ ఫ్రమ్ 6 months, అంటే షూట్ స్టార్ట్ అవ్వక ముందు నుండి. సో వచ్చి ఫాలో అయ్యి స్టోరీలో ఇన్వాల్వ్ అవుతూ నాకు తోచిన ఇన్పుట్స్ చెప్తూ, సార్ వాజ్ వెరీ కైండ్ టు టేక్ ఇట్. సెట్లో కూడా ఆన్ లొకేషన్లో కూడా ఇంప్రూవైజేషన్స్, కంటిన్యూస్ ఇంప్రూవైజేషన్స్. సో బిగ్ ఛాలెంజ్. నాకు అందరూ ఓ సినిమాతో 3 సినిమాలు చేసావు బ్రో అని చెప్పారు. కోన వెంకట్ సార్, దిస్ ఇస్ గంగాధర్ ఫ్రమ్ స్వతంత్ర టీవీ. సార్ టైటిల్ డిజైనింగ్ చాలా బాగుంది, దాని వెనక ఏదైనా కాన్సెప్ట్ ఉందా ఏంటి? మీకు ఆ టైటిల్లో మీకు ఒక బగలా కనపడింది కదా వెనకాల, తర్వాత ఓడలు, తర్వాత అవన్నీ ఫామ్ అవుతూ ఒక స్మోకు, ఒక ఎట్లా ఆఫ్టర్, అదే కథ. అంటే ఊడలు కాలిపోతున్నట్టు ఫీలింగ్ కలిగింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పడేసారు. స్టోరీ చెప్పేస్తారు కాసేపు అంటే మీరు అర్థమైంది. చాలా షార్ప్ స్వతంత్ర, చాలా షార్ప్ మీరు. సార్ ఇంకోటి, కోన వెంకట్ గారు అంటే మంచి స్టోరీ టెల్లరు. ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో స్టోరీ అనేది లోపిస్తుంది. ఇందులో స్టోరీ ఎంతవరకు ఉంటుంది ఇంపార్టెన్స్? అసలు ఫస్ట్ ఎనీ ప్రాజెక్ట్కి టేక్ ఆఫ్ అవ్వాలంటే కావాల్సిందే స్టోరీ. సో స్టోరీ లేకుండా నాకు తెలిసి ఏది టేక్ ఆఫ్ అవ్వదు. అయితే ఏంటంటే మన ఇంగ్లీష్లో సేయింగ్ ఉంటుంది, ఎట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అని. అంటే మనం చెప్పే ప్రయత్నంలో ఆ కథ మరుగుపడిపోతుంది. అంటే కామెడీకి డామినేషన్ ఇచ్చేసి, లేదంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ డామినేషన్ ఇచ్చేసి, కిస్సిల్కి డామినేషన్ ఇచ్చి, సో ఆ కథ అన్నది ఎటు వెళ్ళిపోతుంది. సో అలా చేయకుండా కథనే ప్రతి సీన్లో మనం స్టోరీయే చెప్పాలి. అది దట్స్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ గుడ్ టెక్నీషియన్స్ అండ్ గుడ్ యాక్టర్స్. అది ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉందన్నారు, స్టూవర్ట్పురం. అది ఎప్పుడు చేస్తున్నారు సార్? అంటే స్టూవర్ట్పురం బేస్గా అంటే ఒకటి చేశారు కదా, అందుకని కొంచెం గ్యాప్ టైగర్ నాగర్ సార్. సో ఎందుకంటే నేను ఐ కమ్ ఫ్రమ్ ద సేమ్ ఏరియా, అక్కడి నుంచి మా బాపట్లోనే స్క్రిప్ట్ ఈజ్ రెడీ, ప్లాట్ఫామ్ ఈజ్ రెడీ, బట్ కొంచెం గ్యాప్ ఇచ్చేద్దాం. అంజలి గారు, ఇంతవరకు జరిగిన ప్రెస్ మీట్ చూస్తే మీరు చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. అంటే సినిమాలో మీ నుంచి కూడా కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బట్ ఎనర్జీ అనేది ఒక మంచి మూవీ చేసిన ఒక ఫీల్ ఉంటుంది కదా. సో ఈ రోజు మీరు నా వాట్ ఎవర్ ఐఎమ్ గ్లోయింగ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్. మన ఒక ప్రాజెక్ట్ నేను పార్ట్ 1 ప్రాణం పెట్టే చేశాను, పార్ట్ 2 ప్రాణం పెట్టే చేశాను. సో అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది ఉంటుంది. అండ్ ఆల్సో టీమ్ నుంచి ఒక వైబ్ వస్తుంది. వీళ్ళందరూ ఒక మూవీ కంప్లీట్ అయ్యేప్పటికీ, ఇందులో సగం మంది నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్, కానీ సినిమా ఫినిష్ అయ్యేప్పటికీ ఒక వైబ్ ఒకటి వస్తుంది కదా. సో అందులోంచి కూడా ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటారు కదా, అది. సో వాట్ ఎవర్ ఈరోజు మీరు ఇప్పుడు మెన్షన్ చేసి అడిగింది, ఐమ్ థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దట్, బికాస్ దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ వాస్ థింకింగ్ ఓకే అని. సో దట్స్ ప్యూర్ షేర్ హ్యాపీనెస్ అంతే. ఓకే, ఇప్పుడు మీ ఒడిలో ఉన్న బొమ్మ ఆలీ గారి ఒడిలో కూడా ఉంది. ఏంటి రిలేటెడ్ ఏమైనా ఉందా? ఆవిడ అంటే ఆలీ గారి దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తుందా, మీ దగ్గర నుంచి ఆయన దగ్గర? ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. యా, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఈవిడికి కొంచెం ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. కొనగట్టారు రాజబాబు ఫ్రమ్ ఫిల్మీ బీట్ అండి. ఇది మీరు రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్షన్ ఎందుకు చేయలేదండి? డైరెక్టర్ ఉన్నాడుగా, మీరే చేయొచ్చు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఐ బిలీవ్ ఇన్, ఇప్పుడు నేను ఆల్రెడీ 55 ఫిలిమ్స్ యాజ్ రైటర్గా చేశాను. ఒక కొత్త డైరెక్టర్ ఉంటే నా కథని, నా క్రియేషన్ని తను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాడు, చూపిస్తాడు. సో నేను ఆల్రెడీ చేసిన సినిమాలు దాని తాలూకు ఎఫెక్టివ్ మళ్ళీ ఇదేంటి సినిమా మీద పడుతుందన్న భయం ఒకటి. అందుకని ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్. ఇప్పుడు మీరు చూస్తే నా కెరియర్లో ఒక త్రూ నిన్నుకోరి శివ నిర్మాణ, ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, గోపి అవ్వచ్చు, వాళ్ళందరూ ఫస్ట్ ఫిలిమ్స్, ఆ లాంచ్ ఫిలిమ్స్ రాసింది నేనే. మీరు చేసిన చాలా సినిమాల్లో రీసెంట్గా వెంకీ రిలీజ్ అయింది.
మంచి అప్లాజ్ కూడా వచ్చింది. ఈ గీతాంజలి 2కి ముందు గీతాంజలి రిలీజ్ చేస్తారా? ఐడియా మంచిది. మరి ఆ చూసేసిందా ఆ చూసాను అనుకుంటే మరి గీతాంజలి 2 తర్వాత చేస్తాం రిలీజ్. మళ్ళీ దానికి డబ్బులు పెట్టి దీనికి పెట్టి ఎందుకులా చూసాను చాలు అనుకోకూడదు, మళ్ళీ అదో ప్రమాదం. ఎందుకంటే మేము ఇక్కడ సురేష్ కొండరెడ్డి మిస్ అవుతున్నాం, కానీ సినిమాలు మిస్ అవ్వరు. మర్చిపోయా, సురేష్ కొండరెడ్డి కూడా ఒక క్యారెక్టర్ చేశాడు మా దాంట్లో గీతాంజలి 2లో, అందుకనే ప్రెస్ మీట్కి వచ్చినట్టు లేడు. ఓకే అంజలి గారు, చాలామంది తెలుగు హీరోయిన్లకి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. మీరు మాత్రం అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో. రోజులు అదే షూట్లో ఉండడం వల్ల మీకు రిలీజ్ లేట్గా అవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కోన గారు ఇందాక చెప్పినప్పుడు మమ్మల్ని అందరినీ పట్టుకోవడానికి ఆయనకి ఇన్ని రోజులు పట్టింది. బికాస్ ఎవ్రీ డే ఐమ్ వర్కింగ్ షూట్ కానీ, డబ్బింగ్ కానీ, ప్రమోషన్ కానీ, ఎనీథింగ్ ఐమ్ వర్కింగ్ ఎవ్రీ డే. ఇప్పుడు రైట్ నౌ ఐ హ్యావ్ 6 movies రెడీ టు రిలీజ్, 4 movies రెడీ టు రిలీజ్ అండ్ 6 రన్నింగ్. సో మనం వర్క్ చేసే వర్కునే మన చేతిలో ఉంటుంది, సినిమా రిలీజ్ ప్రొడక్షన్ చేతిలో ఉంటుంది. గుడ్ లక్ అండి. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే సెట్లోనే స్క్రిప్ట్ రాస్తున్నారు, అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు సీన్లు అనేది ఒక కామెంట్ అందరూ చెప్పాము. కోన గారు మీకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారా, సెట్లో కూడా రాశారా? ఈ ఇంప్రొవైజేషన్స్ అండి, ఆల్రెడీ స్క్రిప్ట్ రిటర్న్. ఇప్పుడు భాను సార్ చెప్పడం, భాను అండ్ నందు రాయడం, మళ్ళీ రావడం, దిస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంప్రొవైజేషన్ జరుగుతుంది, అన్నెసరీ తీసేయడం, కొంచెం ఇంకొన్ని పంచ్లు యాడ్ చేయడం. సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో దట్ వాజ్ ఛాలెంజింగ్, బట్ ఇట్ కేమ్ అవుట్ నైస్. కోన గారు, రాంబాబు సివిఆర్ అండి. బొమ్మతో మామూలు బొమ్మ పెట్టారు కదండి, బొమ్మతో భయపెడతారా, దాన్ని రిలేటెడ్ ఏమన్నా కథ చెప్తారా? బొమ్మే కథ ట్రావెల్ అవుతుంటుంది, బొమ్మ అండ్ ఆలీ గారితో పాటు. అది భయపెడుతుంది, నవ్విస్తుంది, అన్నీ చేస్తుంటుంది. అంటే ఆ బొమ్మ ఎక్కువగా చాలా సినిమాల్లో బొమ్మకి దెయ్యం బట్టి మిగతా వాళ్ళని భయపెడతారు. అలాంటి కామెడీ ఏమైనా చేస్తున్నారు? లేదు, అలాంటిది కాదు. చూడండి సార్, మీరు చాలా సినిమాలు రాశారు. యాక్షన్ కామెడీ మీకు రాయడం ఈజీనా, లేకపోతే హర్రర్ కామెడీ రాయడం ఈజీనా? ఎందుకంటే హర్రర్ కామెడీ ఇది సెకండ్ సినిమా, ఇంతకుముందు ఎక్కువ సినిమాలు యాక్షన్ కామెడీస్ సక్సెస్ అయ్యాయి. సో దేని కష్టం అంటే? డెఫినెట్గా హారర్ కామెడీ కష్టం. ఎందుకంటే యాక్షన్ కామెడీ అంటే మీరు చూసుకుంటే దూకుడు యాక్షన్ కామెడీ. నేను రాసిన మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ అవే ఉంటాయి. బాద్షా యాక్షన్ కామెడీ, అలాగే అదూర్స్ యాక్షన్ కామెడీ, ఇవన్నీ. కానీ హారర్ కామెడీలో ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్ అన్నది అది స్టోరీలోంచి పుట్టాలి. సో ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు, సో గీతాంజలి ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చినప్పుడు 10 మెయింటైన్ చేస్తున్నారు మీ లుక్ని. అది అర్థమై సార్ చూసా కానీ ఏమో మరి అట్లే ఉంటాం. తల్లిదండ్రులు ఇచ్చింది అది అంతే. థ్యాంక్ యూ. కొంచెం ఉన్నాయండి, అర్థంలో చూసుకున్నట్టు తెలుస్తూ ఉంటుంది, కానీ దూరం నుంచి కొంచెం థ్యాంక్ యూ. సార్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, 10 years అప్పుడు గీతాంజలికి ఇప్పుడు గీతాంజలికి మీ యాక్టింగ్ వైజ్ అలా ఇంప్రూవ్. అప్పుడు ఆత్రం ఉండేది, ఇప్పుడు కొంచెం ఆలోచన ఉంది. ఏది పెరగడం అంతే, 10 ఏళ్ళు కదా, 10 ఏళ్ళు ఆత్రం ఉండదు కదా, చిన్నగా ఆలోచన వస్తూ ఉంటుంది. సార్ ప్రవీణ్ గారు, మీరు గారు, సార్ ఫస్ట్ సినిమా హిట్ అయింది, సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత మీరు కొంచెం గ్యాప్ ఇచ్చారు, చిన్న సినిమాలో చేశారు, పెద్ద సక్సెస్ సినిమా రాలేదు, పెద్ద హిట్ సినిమా రాలేదు. ఎందుకు కారణం? ఎక్స్ప్రెస్ రాజా అండి. ఎక్స్ప్రెస్ రాజా ఒకటి చేశారు, తర్వాత పర్సనల్ రీజన్స్ వల్ల నేను యుఎస్లో ఉండేయండి, సో ఎక్కువ రాలేకపోయాను. సో ఇప్పుడు 20 ఏళ్ళు యుఎస్లో ఉండి మొన్ననే 3 months బ్యాక్ ఇండియా షిఫ్ట్ అయిపోయాను మొత్తం విత్ ఫ్యామిలీ. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ. జనరల్గా వీళ్ళకి 6 నెలలకి అక్కడికి వెళ్ళకపోతే ఏదో ఉంటుంది, వాళ్ళని ఇక మళ్ళీ కట్ చేయడం ఏదో ఉంటుంది. అందుకని వీళ్ళు 6 నెలలకు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఉండటం, దానివల్ల కూడా కొంత. ఇప్పుడు అదేం లేదు, ఫుల్ అవైలబుల్, ఇంకెళ్ళను అనమాట. అన్న ఇవాళ పొద్దునే వచ్చినట్టుందో, ఇంకో 6 నెలల వరకు డైరెక్టర్ అవైలబుల్. సార్ కోనాంగిరి గారు, సార్ చాలా
సో డైరెక్షన్ మీరు ఒకసారి టచ్ చేశారు 2007లో, చేయడం మానేశారు. అన్ని చేశారు, మీరు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్షన్ చేశాను నేను. చేశారు. అదే 2007లో అది ఒకటి చేశారు. నాన్ అవల్ నేను ఆమె నేను తను ఆమె అని మాధవను, అలాగే షమితా శెట్టి, తర్వాత సదాఫ్, సునీలు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ చేంజ్ అయ్యారు కదా కాదు. నుంచి అప్పుడు తను గౌరవ్ శర్మ అని ప్రొడ్యూసర్. దానికి సినిమంతా అయిపోయింది, రెడీ, కాపీస్ రెడీ, మనిషి పారిపోయాడు, ప్రొడ్యూసర్ కనపడలేదు. 12 years ఎతికాం అందరం. ఫైనల్గా కోవిడ్లో తేలాడు పాపం, ఇప్పుడు లేడు, చనిపోయాడు. సో పోయినప్పుడు మళ్ళీ గౌరవ్ శర్మ ఉన్నాడు అని అప్పుడు తెలిసింది. దెన్ ఈ నైట్ సినిమా అట్లా ఉండిపోయింది. ఎందుకు పోయాడు సార్? కోవిడ్ అప్పుడు అది అక్కడ ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అప్పటి నుంచి అదే ఇప్పటివరకు డైరెక్షన్ చేయకపోవడానికి కారణం రీజన్ చెప్పలేదు. మంచి ఏ ఇంట్రెస్ట్ అదే ఆ తర్వాత అదే టైంలో ఇక నాకు ఒక పీక్ ఒకటి స్టార్ట్ అయింది యాజ్ రైటర్గా. అప్పుడే అదే టైం ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ ఎవ్రీ ఇయర్ 2 films, 3 films, 4 films ఇలా వెళుతూ అసలు నాన్ స్టాప్గా. మళ్ళీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆపింది అందరిని, ఆగంటారు బాబు అని. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఆ టైప్ ఆఫ్లో చేశాను కదా, సో అట్లా ఏమైనా కనిపించబోతున్నాను ఇందులో యాక్చువల్గా చాలా ప్లెజెంట్గా ఎప్పుడు హ్యాపీగా ఉండే ఒక అమ్మాయి. సో మీరు పార్ట్ 1లో చూసుంటారు కదా, సో దాని ఎక్స్టెన్షనే పార్ట్ 2లో చూస్తారు. అండ్ పార్ట్ 2లో మీరు ఆఫ్టర్ 10 years అలా చూస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ప్లెజెంట్గా, కొంచెం హ్యాపీగా, ఎప్పుడు పాజిటివ్గా ఉండే ఒక అమ్మాయి. సో అలా ఉంటుంది. యా, వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. 10 minutes ఉంటుంది బొమ్మ, 2 or 20 minutes ఈజ్ ఆన్ దీస్ పీపుల్. సో ప్లస్ తను ఒక కొత్త డైరెక్టర్ మీరు అడిగారు కదా, దానికి యాక్చువల్గా నేను చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఉంటుంది ఒక ప్రేక్షకుడికి సినిమా స్క్రిప్ట్ ఇచ్చి ఇప్పుడు మీకే ఇది మీరు ఇన్ని సినిమాలు చూశారు, సో యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆడియన్స్ విచ్ ఇస్ ఫార్ మోర్ గ్రేటర్ దాన్ ఆల్ ఆఫ్ అస్. సో ఆడియన్గా మనం కొన్ని వేల సినిమాలు చూసుకుంటాం. అలా చూసిన శివ నువ్వు ఒక ప్రేక్షకుల్లో చూడు దీన్ని, అండ్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా తన లెన్స్ ఇవన్నీ తనకు తెలుసు.